మనుషుల కోసమో, వస్తువుల కోసమో, లేక నీ శరీరాన్ని ఆనందపరచుకోవడం కోసమో దేవుడు ఇచ్చిన గొప్ప జీవితాన్ని పక్కన పడేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఆనాడు ఏశావు కూడా దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వాన్ని పక్కన పడేసి కలగూర వంటకము కోసము తన యొక్క జీవితాన్ని భ్రష్టుడిగాను, దేశదిమ్మరిగాను మార్చుకుంటున్నాడు. చివరికి ఎంత ప్రాధాన్యపడినా తన యొక్క జీవితాన్ని పొందుకోలేకపోతున్నాడు. అదే విధముగా గెహాజీ కూడా తన యొక్క సొంత శరీరాన్ని ఆనందపరచుకోవడం కోసం తనది కాని దాన్ని ఆశించి కుష్ఠరోగాన్ని పొందుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నేడు నీవు కూడా అదే పంతాలో నడుస్తున్నావా? అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అయితే ఇప్పటికైనా ఆ యొక్క పాత రోత మలినమైన జీవితంలో నుండి బయటకు వచ్చి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప జీవితాన్ని విలువగా కాపాడుకో. ఎందుకంటే ఆయన నీ జీవితాన్ని ఇంకా నూతనంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు.